తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీ చైర్పర్సన్ పదవీ కాలం ముగిసింది. ఈ సందర్భంగా జగిత్యాల జెడ్పీ చైర్మన్ తావా వసంత సురేష్ మీడియాతో మాట్లాడారు. 5 సంవత్సరాలుగా ప్రజలకు అన్ని విధాలా అందుబాటులో ఉన్నామని, జగిత్యాల జిల్లా ఏర్పాటు తర్వాత తొలి జెడ్పీ చైర్మన్ గా అవకాశం ఇచ్చిన కేసీఆర్ కవితలకు కృతజ్ఞతలు తెలిపారు. సహకరించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ కార్యకర్తలకు రుణపడి ఉంటానని హామీ ఇచ్చారు. పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేస్తానని, బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ప్రకారం ముందుకు నడుస్తానని స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా అనేది ఏర్పడడం, జిల్లా ఏర్పడ్డ తర్వాత జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్కు తొలి చైర్మన్గా ఎన్నిక కావడం మరి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి అవకాశం, గొప్ప అవకాశం దక్కించి మరి జిల్లా ప్రజలకు పరిపాలన చేరువయ్యే విధంగా జిల్లా కలెక్టరేట్తో పాటు జిల్లా ప్రజా పరిషత్ను అందించి దాని ద్వారా ప్రజలకు ముంగిట్లో సంక్షేమం ఉండే విధంగా మరి అనేక సంక్షేమ ఫలాలు వాళ్ళకు అందే విధంగా మరి మాకు అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అదేవిధంగా మరి నేను ఈ స్థానంలో కూర్చుండి ఈరోజు 5 సంవత్సరాల పరిపాలన దిగ్విజయంగా పూర్తి చేసుకున్నానంటే ప్రీతమ నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారి పూర్తి సంపూర్ణ సహకారం, వారి ఆశీస్సులు, గౌరవ కేటీఆర్ గారు, అదేవిధంగా మన మాజీ మంత్రివర్యులు ఈశ్వరన్న గారు, మరి కొట్ల జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగరరావు గారు, శంకర్ గారు, రమేష్ బాబు గారు, ఇట్లా అందరి సహకారంతో, ఎమ్మెల్సీలు అందరి సహకారంతో మా జిల్లా ప్రజా పరిషత్ సభ్యులందరి పక్షాన కూడా వారందరికీ మరొకసారి ఈ 5 సంవత్సరాల పరిపాలనకు పూర్తి సహకారం అందించినందుకు అందరి పక్షాన కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ